ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. తగిన కాలమందు పంట కోతుము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తుడైన పౌలు గారి ద్వారా గలతీలో ఉన్న సంఘానికి దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనము మేలు చేసే విషయంలో అలసిపోయే వారంగా ఉండకూడదని పౌలు గారి యొక్క ఉద్దేశం. విశ్వాసి అనబడి వ్యక్తి తన జీవిత కాలమంతయు ప్రభు పేరిట ఇతరులకు మేలు చేసేవాడుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మేలు చేసే విషయంలో అలసిపోకూడదు అని దేవుని వాక్యం మనకు ఘంటాపదంగా సెలవిస్తూ ఉంటున్నది. యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా వారు మేలు చేసి కీడు అనుభవించి ప్రభు నామానికి మహిమకరంగా జీవిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. అపోస్తుడైన పేతురు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మేలు చేసి శ్రమపడేది దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మేలు చేసి ఆయన కీడును అనుభవించిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మనందరి కొరకై శిలువ మీద తన ప్రాణం అర్పించి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచినాడు. తద్వారా విశ్వసించిన మనకందరికీ రక్షణ ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. ముఖ్యంగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల మేలు చేసేవారంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగన యోసేపు తన అన్నలకు మేలు చేస్తూ వచ్చినాడు. ఎంతగానో తాను దీవించబడుతూ తగిన కాలంలో తాను ప్రభు ద్వారా ఆ యొక్క ఆశీర్వాదం అనే పంటను కోసుకుంటూ వచ్చినాడు. రూతు తన యొక్క జీవితంలో భవిష్యత్తు అంతా అంధకారంగా ఉంటున్నప్పటికీ మరి నయోమిని వృద్ధాప్యంలో విడిచిపెట్టక తాను ఆనుకుంటూ వచ్చింది. అందుకనే తన జీవితంలో ఆశీర్వాదం అనే పంటను తాను కోసుకుంటూ వచ్చింది తగిన కాలంలో. ఇలాగన నీ జీవితంలో కూడా ఎన్నో గాఢాంధకారపు లోయల గుండా వెళ్తుంటున్నావా? అయితే మన ప్రియులు చూపించిన మాదిరి మనం కూడా చూపించి ఆయన వైపు ముందుకు సాగినట్లయినా, మేలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయినా ప్రభు నీ జీవితంలో కూడా అట్టి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన శక్తి రవ్వంతయు కూడా తక్కువ కాలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో ప్రభువారు సెలవిస్తున్నారు, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ప్రియులరా, ఆ రీతిగా సారెపతు విధవరాల్ని దీవించినాడు. నీవు కూడా అలాగ చేసి దీవించబడాలని ప్రభు వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది.